అల్హమ్దులిల్లాహి వహ్దా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదా అమ్మా బాద్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ యా అహ్లల్ కితాబ్ తఆలౌ ఇలా కలిమతి సవాయిం బైననా వ బైనకుం అల్లా నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైఅన్ వలా యత్తఖిద బఅదునా బఅదన్ అర్బాబం మిన్ దునిల్లాహ్ ఫఇన్ తవల్లౌ వఖూలు షహదు బిఅన్నా ముస్లిమూన్. రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మరియు నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సహోదర సోదరిమణులు మరియు బాల బాలికలందరినీ కూడా నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. దీని అర్థం అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేటి ప్రస్తుత మన సమాజంలో మతాల మధ్య వారధిపోయి వైషమ్యాలు చోటు చేసుకుని ఉన్నాయి. ఎక్కడ చూసినా అశాంతి, అలజడులు, భద్రతా రాహిత్యం మరియు మతాల పేరట ఎన్నో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనమంతా ఒక్కటే, మన అందరి దేవుడు ఒక్కడే అనే అంశంపై చర్చించే భాగ్యాన్ని ఆ అల్లాహ్ నాకు ప్రసాదించాడు. కాబట్టి సోదరులారా, ముఖ్యంగా ఈ మన మానవ సమాజంలో, ఈ పూర్తి ప్రపంచంలో 700 కోట్లకు పైగా మానవులు జీవిస్తున్నారు. అందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, వివిధ మతాలకు చెందినటువంటి వారు ఉన్నారు. అయితే సహోదరులారా, మరి నేడు మన సమాజం కాస్త పరిశీలించినట్లయితే మన సమాజం ముఖ్యంగా 2 విషయాల్లో చిన్నాభిన్నమైపోయి ఉంది. ఆ 2 విషయాలు ఏమిటంటే, ఒకటి అసమానత భావం, 2 దేవుని విషయంలో. మరి ముఖ్యంగా ఈ అసమానత భావం ఏమిటి అంటే, మీరు వేరు, మేము వేరు, మా మతం గొప్ప, మీ మతం గొప్ప కాదు, మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు అనేటటువంటి భావన. ఇక రెండో భావన, ఆధ్యాత్మికత విషయంలో దేవుడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయం. మరి దేవుని విషయంలో పూర్తి మానవ సమాజం గందరగోళానికి గురి అయిపోయి ఉంది. మరి సహోదరులారా, ఈ ముఖ్యమైనటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో మన మధ్య ఉన్నటువంటి సంబంధము ఏమిటి అంటే, చాలా స్పష్టంగా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సాక్ష్యమిస్తుంది. అంతిమ దైవ గ్రంథం ఖురానులో 4వ అధ్యాయం 1వ వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసాఅ వత్తఖుల్లాహల్లజీ తసాఅలూన బిహి వల్ అర్హామ్ ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. ఓ మానవులారా, మీ దైవానికి భయపడండి. ఆయన ఒకే ప్రాణి నుండి మిమ్మల్ని పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా అనేక మంది స్త్రీలను, పురుషులను అవనిలో వ్యాపింపజేశాడు. ఏ దేవుని పేరు చెప్పుకొని పరస్పరం మీరు మీ హక్కుల్ని చెల్లించుకుంటారో ఆ దైవానికి భయపడండి. సోదరులారా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఈ సమస్త మానవాళి ఆది దంపతులైనటువంటి ఆదాం, హవ్వా సంతానం, ఒకే రక్త సంబంధికులు అని చాలా స్పష్టంగా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ తెలియజేస్తూ ఉంది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కుల్లుకుం బని ఆదమ వ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా, మీరందరూ ఆదాం సంతానం, ఆదాం మట్టితో సృజించబడ్డాడు. మహాశయులారా, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధన ప్రకారం మరియు ఖురాన్లోని ఈ 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా సమస్త మానవాళి ఆది దంపతులైనటువంటి ఆదాం, హవ్వా సంతానం,
పరస్పరం సహోదరులు, వేరు ఎంత మాత్రం కాదని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అరబ్బుకి అరబ్బేతరునిపై గాని, అరబ్బేతరునికి అరబ్బుపై గాని, తెల్లవాడికి నల్లవాడిపై గాని, నల్లవాడికి తెల్లవాడిపై గాని ఎలాంటి ఆధిక్యత లేదు. ఖురాన్ 49వ అధ్యాయం పేరు అల్ హుజరాత్ 13వ వచనంలో, ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, మీలో అందరికంటే గౌరవ పాత్రుడు ఎవరు అంటే ఎవరైతే అత్యధికంగా దైవానికి భయపడతాడో, దైవం నన్ను చూస్తున్నాడు, రేపు నేను జవాబు చెప్పుకోవాలి అనేటటువంటి భావన ఎవరిలోనైతే ఉంటుందో ఆ వ్యక్తి గొప్పవాడు, గౌరవనీయుడని ఖురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే సహోదరులారా, మరి సమస్త మానవాళి ఒకే జంట సంతానమైనప్పుడు ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు ఎలా వచ్చాయి? దీనికి సమాధానంగా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 21వ అధ్యాయం సూరా అల్ అంబియా 92వ వచనంలో తెలియజేయడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇన్న హాదిహి ఉమ్మతుకుం ఉమ్మతన్ వాహిదా వ అనా రబ్బుకుం ఫాబుదూని. ఓ మానవులారా, వాస్తవానికి మీ సంఘం ఒకే ఒక సంఘం. ఓ మానవులారా, మీ ధర్మం ఒకే ఒక ధర్మం. నేను మీ ప్రభువును, కనుక మీరు నన్నే ఆరాధించండి. కానీ ప్రజలు తమలో తాము విభేదానికి గురై తమ ధర్మాన్ని ముక్కలుగా చేసుకున్నారు. సోదరులారా, ప్రారంభంలో సమస్త మానవాళి ఒకే ధర్మాన్ని అవలంబించేదని ఖురాను గ్రంథం తెలియజేస్తుంది. ఖురాను గ్రంథం 10వ అధ్యాయం సూరా యూనుస్ 19వ వచనాన్ని పరిశీలించినప్పుడు, ప్రారంభంలో సర్వ మానవులు ఒకే ధర్మాన్ని అనుసరించేవారు. తరువాత వారు విభిన్న విశ్వాసాలను, ఆచారాలను సృష్టించుకున్నారు. ప్రారంభంలో సమస్త మానవాళి ఒకే ధర్మాన్ని అనుసరించేవారు, ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత ఏమైంది? తరువాత వారు విభిన్న విశ్వాసాలను, విభిన్న ఆచారాలను సృష్టించుకున్నారు. కానీ దైవం మాత్రం ఒకే ధర్మాన్ని మానవాళికి ఎన్నుకున్నాడు. ప్రారంభంలో మానవులంతా ఒకే సంఘంగా ఉండేవారు. ఖురాన్ సూరే అల్ మోమినూన్ 23వ అధ్యాయం 53వ వచనాన్ని చూసినప్పుడు, ఆ తరువాత ప్రజలు తమ ధర్మాన్ని చీల్చుకొని ముక్కలుగా విడిపోయారు. ప్రతి వర్గం తన వద్ద ఉన్నదానితో తలమునకలై ఉంది. సోదరులారా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సెలవిస్తున్నాడు, ప్రారంభంలో సర్వ మానవాళి ఒకే ధర్మంపై ఉండేది. ప్రారంభంలో సర్వ మానవులు ఒకే సంఘంగా ఉండేవారు. తరువాత వారు విభిన్న విశ్వాసాలను, ఆచారాలను సృష్టించుకున్నారు అని ఖురాను గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఈ విషయాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి దైవ ప్రవక్త, మొట్టమొదటి దైవ ప్రతినిధి హజరత్ ఆదాం అలైహిస్సలాం. హజరత్ ఆదాము తరువాత అతని సంతానము, ఆదాము సంతానము 10 తరాల వరకు అల్లా ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. హజరత్ ఆదాము తర్వాత 10 తరాల వరకు ఆదాం సంతానము అల్లా ఏకత్వాన్ని, ఒకే దైవాన్ని విశ్వసించేవారు, ఒకే ధర్మంలో ఉండేవారు. ఆ తర్వాత వారిలో కొంతమంది భక్తులు చనిపోయారు. వారి జ్ఞాపకార్థం వారి రూపాలను విగ్రహాలుగా చేసుకోవడం జరిగింది. ఆ కొంతకాలం తరువాత జ్ఞాపకార్థంగా చేసుకున్నటువంటి వారి విగ్రహాలనే ఆరాధింపడం ప్రారంభించారు. ఈ విధంగా మరి ఎప్పుడైతే సమాజంలో బహుదైవ ఆరాధన చోటు చేసుకుందో, అప్పుడు ప్రతి జాతి, ప్రతి వర్గం, ప్రతి వర్గానికి ఒక ప్రత్యేకించి దేవుడు, ఇలా ఏక దైవ ఆరాధన ఎప్పుడైతే నశించిపోయిందో సమాజంలో, అప్పుడు విభిన్న దేవీ దేవతలు ఉనికిలోకి వచ్చేశారు. అప్పుడు అనేక సంఘాలు, జాతులుగా పూర్తి మానవ సమాజం నిర్వీర్యమైపోయిందని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ విషయాన్ని స్వామి వివేకానంద సాహిత్య భాగం 7 ఆరైత్ ఆశ్రమ్ 10వ రాగడ్ 1973 రెండో ముద్రణ ప్రకారంగా స్వామి వివేకానంద సెలవిచ్చారు, కొంతమంది ఋషులు మరియు మానవులు విగ్రహాలను ఆరాధించే ఆచారాన్ని ప్రారంభించారు.